చచ్చిపోతున్నాయి, కడుపులోనే స్థానిక పోలీసులు కూడా ఇప్పటి వరకు 3 రోజులు అవుతుంది మూగజీవాలు చనిపోవడం జరిగింది. అవి ఎందుకు చనిపోయినాయి ఏంటి అని చెప్పి పొదాన్ని చేస్తే ఎర్రగా పేగులు ఉంటుంది. డిఎన్ఎస్ అనే ఒక ఆ చెట్టాల పోసిన గుట్టక్కడ ఆ ఏం సంచో తెల్లగా కెమికల్ ఉన్నట్టున్నది. వెలినేడు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఫార్మా కంపెనీలకు సంబంధించి 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన సంబంధించి మనం ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా గొర్రెల పెంపకందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన గొర్రెలు 9 గొర్రెలు చనిపోయాయి. మిగతాయి కూడా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనం మరింత గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి ఇప్పుడు మనం ఎక్కడైతే ఆ గొర్రెలు చనిపోయాయో అక్కడికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫార్మా కంపెనీల నుంచి విడుదలైనటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఈ వ్యర్థాలకు సంబంధించినటువంటి ప్రీ ప్రాసెసింగ్ యూనిట్కో లేకపోతే జేటీఎల్ ఇలాంటి హజారస్ వేస్ట్ సంబంధించినటువంటి ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లకు పంపించాల్సింది పోయి ఇట్లా యథేచ్ఛగా ఇక్కడ నిర్మానుష ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో వేశారు. డిఎన్ఎస్ అనే ఒక యూనిట్ ఇక్కడ దగ్గరలో ఉంటుంది. ఎటిరో గ్రూప్ సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ హానర్ అని ఉన్నది. అదేవిధంగా ఇంకా పోతే ఇక్కడ ఇంకా కొన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు పారబోసారు, ఇలా యథేచ్ఛగా వేయాల్సిన పరిస్థితులు చట్ట విరుద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 9 గొర్రెలు చనిపోవడమే కాకుండా కొన్ని ఒక 30-40 దాదాపుగా 30-40 గొర్రెలు అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితులు మన గొర్రెలు చనిపోయాయి. ఎందుకు చనిపోయాయి అని చెప్పేసి స్థానిక డాక్టర్లు కూడా వెటర్నరీ డాక్టర్లు కూడా వచ్చి చెక్ చేసుకోవడం జరిగింది. ఏ ఫార్మా కంపెనీ నుంచి ఇది ఇక్కడ పారబోసారనేది కూడా పీసీబీ నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎవరు ఇక్కడ పారబోసారు దీని మీద ఎఫ్ఐఆర్ చేయాలి, కంప్లైంట్ రేజ్ చేయాలి. ఆ తర్వాత దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మరి ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవట్లేదు? పిటిషన్ ఇచ్చినాం కానీ వస్తలేదు సార్. ఎప్పుడు? మొన్న ఇచ్చినాం 2 రోజుల క్రితం ఇచ్చినాం. సార్ వస్తున్నాడు, రాలే. పెద్ద మనుషులు కూడా ఫోన్ చేపిస్తామన్నారు కానీ ఇంతవరకు రెస్పాండ్ లేదు. మా నాన్న పేరు మెట్టులింగ, నా పేరు మెట్టికిరా. మేము గొర్రెలు సుమారు మాకు 300 గొర్రెలు ఉన్నాయి. అందులో 9 గొర్రెలు చనిపోయాయి. అక్కడ మేత తీసుకెళ్తే అక్కడ కెమికల్ బస్తాలు వేశారు. ఆడ పౌడర్ పోసిపోయారు సంచులు, ఆ చెట్ల పోసారు గుట్టకాడ. ఆ ఏం సంచో తెల్లగా కెమికల్ ఉన్నట్టున్నారు. కెమికల్ పోసిపోతే గొర్రె మేము చూడలేదు. రోజు అటు పోతుంటే మేసినాయి. సగం 50-60 గొర్రెలు పడ్డాయి. 10-12 గొర్రెలు చచ్చిపోయినాయి. అది పోలీసు వాళ్ళ కాడికి పోతే వస్తున్న పానర్ రాలే. ఎస్ఐ కాడికి పోతే వస్తున్న దరఖాస్తు పెడదామంటే వస్తున్న పానర్ రాలేదు. హెల్మెట్ డాక్టర్ వచ్చారు, పెదకా పడతాయని వచ్చిండు. ఈ హెల్మెట్ చిన్నగా అది డాక్టర్ పెద్ద డాక్టర్ ఫోన్ చేస్తే మందులు టీకాలు ఇప్పించిన. అట్లా కూడా గొర్రెలు ఇంకా 50 గొర్రెలు దాన్ని వాడి. మరి చనిపోయిందంటే పోస్ట్ మార్టం చేసిరా? పొదాన్ని చేస్తే ఎర్రగా పేగులు ఉట్టిపోయినాయి. చేసిరా? వాళ్ళు పట్టుకపోయారు. మరి ఏం చేసిరా? డాక్టర్లు ఊడి వచ్చినా కట్టుకొని కొట్టించిన. పేగులు చూసేసి మొత్తం ఎర్రగా అయిపోయినాయి. మళ్ళీ ఏరిగాయి కూడా ఎర్రగా ఎరుతున్నాయి. అవతలే పడుతున్నాయి ముడ్డుకుంటా. 300 గొర్రెలు రాకుంటాయి. కొద్ది గొర్రెలు అవి. పిల్లలు చచ్చిపోతున్నాయి, కడుపులోనే సహజంగా. పిల్లలు పోయా ఎట్టవైనా గొర్రె అన్ని కెమికల్ నాకపోయినాయి. గొర్రె టీకాలు ఇచ్చినా సస్తనే ఉన్నాయి. కంట్రోల్ అయితే లేదు. అది పేగుల పోన వచ్చాం. అక్టోబర్ 5 తారీఖు నాడు నేను సామాజిక మాధ్యమాలలో చూశాను. చిట్యాల మండలం మెట్టు లింగయ్య యాదవ్కు సంబంధించినటువంటి మూగజీవాలు చనిపోవడం జరిగింది. అవి ఎందుకు చనిపోయినాయి ఏంది అని చెప్పేసి ఆరాధిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీల నుంచి వచ్చినటువంటి వ్యర్థాలను అవి తిని చనిపోవడం జరిగిందని చెప్పేసి ఆ రైతు బోరున విలపించడం జరిగింది. మరి వాటిని ప్రభుత్వ అధికారులు అదేవిధంగా పశువైద్య శాఖ అధికారులు వాటిని పోస్ట్ మార్టం చేసి ఎలా చనిపోయినాయి ఏంది అని చెప్పేసి నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది. అదే కాకుండా ఈ ప్రాంతం అంతా ఫార్మాకు సంబంధించినటువంటి
ఫార్మా కెమికల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ జోన్గా మారిపోయింది. వెలిమినేడు, పిట్టంపల్లి, అటుపోతే చిట్యాల మండలం అంతా కూడా కాలుష్యంలో నిండిపోతుంది, కాలుష్య కాసారాలతో కొట్టుమిట్టాడుతుంది. మరి ఈ ప్రాంతంలో ఇలా చట్టానికి చట్ట విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా, చీకటి దొంగల్లా ఇలా చాటుమాటున గుట్టు చట్టు కాకుండా ఈ గుట్టల మధ్యన వేసినటువంటి ఈ యొక్క వ్యర్థాలను మరి ఎవరు పట్టించుకోవాలి? మరి కాలుష్య నియంత్రణ మండలి ఎవరి కోసం పనిచేస్తుంది? కాలుష్య నియంత్రణ మండలి కాసుల కోసం పనిచేస్తుందా? కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఏం చేస్తున్నారు? నిమ్మకు నీరెట్టినట్టుగా ఉన్నారా అని చెప్పేసి నేను వారిని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మరి కాలుష్యానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు 5 తారీఖు జరిగినటువంటి ఈ యొక్క గొర్రెలు చనిపోతే గొర్రెలు మూగజీవాలు ప్రాణాలు కావా? మూగజీవాలకు విలువలు లేవా? మనుషులకే విలువలు ఉన్నాయా? మరి పక్షులకు పశుపక్షాలకు మరి మనుషులు కూడా చనిపోతే ఇదే పరిస్థితిలో ఉంటారా? పట్టించుకోరా? వారికి చలనం లేదా అని చెప్పేసి నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధికారులు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మండలానికి సంబంధించినటువంటి, జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క ఫార్మా కంపెనీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు వేశారు, ఎవరి వల్ల ఈ యొక్క ఈ వేస్ట్ ఈ యథాచగా ఈ రోడ్ల పైన ఈ భూమిలోకి కాసారాలను, విష వాయువులను నింపడం కోసం చేస్తున్నటువంటి ఏ పరిశ్రమ నుంచి వచ్చిందో దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. టాస్క్ ఫోర్స్ ద్వారా తెలుసుకొని ప్రజలకు న్యాయం చేయాలి. ఏదైతే గొర్రెలు చనిపోయిన మెట్లింగే కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని, కాలుష్య నియంత్రణ మండలిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.